పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లిచ్చారు కానీ కనీస వసతులు కల్పించడం మర్చిపోయారు. చెత్త, మురుగునీటి నిల్వలు, పందుల సంచారం మధ్య బతుకు వెళ్లదీయాల్సి వస్తోంది. ఈ దుర్భర పరిస్థితి నుంచి విముక్తి కల్పించాలని ఎన్నిసార్లు వేడుకున్నా అధికారులతో స్పందన రావటం లేదు. ఎప్పటికప్పుడు హామీలతో నెట్టుకొస్తున్న అధికారుల తీరు మీద ఇళ్ల లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. ఇంతకీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వరమో శాపమో అర్థం కావటం లేదంటున్నారు. తమను కనీసం మనుషులుగా గుర్తించమని ప్రాధేయపడుతున్న డబుల్ బెడ్రూమ్ బాధితుల మీద 99 టీవీ ప్రత్యేక కథనం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సిద్దాపూర్లో పేదల కోసం ప్రభుత్వం ఒక డబుల్ బెడ్రూమ్ కాలనీ కట్టించింది. ఇందులో దాదాపు 500 కుటుంబాలకు ఇల్లు కేటాయించింది. పట్టాలు కూడా ఇచ్చి ఇల్లు అప్పగించడంతో అందరూ గృహప్రవేశాలు చేశారు. ఆనాడు ఆనందంగా పట్టాలు అందుకున్న పేద ప్రజలు ఈ ఇళ్లలోకి ఎందుకొచ్చామా అని బాధపడుతున్నారు. నీటి సౌకర్యం మొదలు అన్ని సమస్యలే అంటున్నారు. వాటర్ ప్రాబ్లం ఉంది, అధికారులకు చెప్పినాం, కొందరు స్పందించిరు, వచ్చిరు, చూసిరు, పోయిరు, చేస్తామని అన్నారు, చేస్తారన్నట్టు మేము వినా ఆగినాం. కాకపోతే పనులు అనేది స్లో అవుతుంది. తాగే వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఉంది. వాటర్ ట్యాంక్ లేదు, మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, పందుల బాధ ఉంది, చెత్త బండి రాదు. చెప్పినాం, కమిషనర్కు పంపిస్తామన్నారు, టైం పడుతుందని చెప్పిండు. అందుకోసం మేము వెయిట్ చేస్తాం. ఇల్లిచ్చిన అధికారులు కనీస మౌలిక సదుపాయాలను కల్పించడంలో విఫలమయ్యారు. ఇక్కడ సరైన రోడ్లు కానీ, విద్యుత్ సౌకర్యం కానీ, వీధి దీపాలు కానీ లేవు. ప్రారంభ సమయంలో తాత్కాలిక ఏర్పాట్లు చేసి ఆ తర్వాత పట్టించుకోలేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. రోడ్లు కొట్టుకుపోయి డ్రైనేజీ ఎక్కడికక్కడ నిలిచిపోయి మురుగునీరు ఇళ్ల ముందు పారుతూ ఉంది. గత 3 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ లో ఇల్లు ఇచ్చిండ్రు. ఇక్కడ మొత్తం డ్రైనేజ్ ప్రాబ్లం, మొత్తం రోడ్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, ఏది అవైలబుల్ అనుకూలంగా ఎవరికి ఇది చేస్తలేదు. ఎవరికి చెప్పినా ఏం పట్టించుకుంటలేరు. ఇవాళ వస్తాం, రేపు వస్తాం అని పోతుంది కానీ ఎవరేం చేస్తలేరు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మాకు డ్రైనేజ్ ప్రాబ్లం బాగుంది. ఇక్కడ రోడ్లది డ్రైనేజ్ ప్రాబ్లం కానీ ప్రతి ఒక్కరికి ప్రతి 3 లైన్లు ఉన్నాయి. ఇక్కడ అదే ప్రాబ్లం. వాళ్ళు వస్తుండ్రు, చూస్తుండ్రు, పోతుండ్రు, వీళ్ళు వస్తుండ్రు, చూస్తుండ్రు, వెళ్ళిపోతుండ్రు. ఎవ్వరు పట్టించుకుంటారు. ఎవరికి చెప్పినా ఇవాళ వస్తాం, రేపు వస్తాం అని చెప్తున్నారు. కాలనీ చుట్టూ మురుగునీటి నిల్వలు ఉండటంతో ఇవి పందులకు నివాసంగా మారాయి. చెత్త చెదారం పూర్తిగా పేరుకుపోయి ఇళ్ల మధ్య ఉన్నామా, డంపింగ్ యార్డ్ మధ్యలో ఉన్నారా అనే అనుమానం వస్తోంది. చీకటైతే చాలు పందులు స్వైర విహారం చేస్తున్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. వాటర్ కరెక్ట్ రాకొచ్చింది. మళ్ళీ ఏందంటున్నావా, లైట్లు లేవు, చిమ్మ చీకటి. ఇక్కడ పందుల ప్రాబ్లము, ఘోరము, చెత్త ఇట్లా నిలవడని ఇస్తలేవు, దోమలు గిట్ట. చిన్న ప్రాబ్లం లేదు. ఇక ఇక్కడ ఉండేది ఇదే లేదు మాకైతే. ఒకటి సౌలత్ అనేదే లేదు మాకు. ఏ అధికార వచ్చి ఎవరు నిలబడుతున్నారో ఎవరికి చెప్పాలి. ఎవరైనా నిలబడితేనేమో చెప్పనీకి వస్తుంది కదా. ఇప్పుడు పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా మున్సిపల్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, విద్యుత్ అధికారులు కానీ అటువైపు చూసిన పాపను పోలేదని ఈ డబుల్ బెడ్రూమ్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓసీల హక్కుల సాధన కోసం జనవరి 11న